కానీ వాడు నీతిమంతుడు మాత్రం కాదని చెప్పు. ఎందుకంటే లోకానుసరమైన ధర్మశాస్త్రం. అది క్రీస్తు వారి వారి పనుల బట్టి వారి వారి ఆలోచన బట్టి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. తర్వాత దానివల్ల సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. క్రీస్తు వారి ఇంకా దూరం అయిపోతున్నారు. అందుకే దేవుడు యోహాను 3:16 లోకాన్ని ప్రేమించి తన కుమారుని పంపించి ఆయన విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఎవరిని పుట్టించాడు? లోకంలో ఎవరిని పుట్టించాడు? ఆయన పేరేంటి? యేసుక్రీస్తు లోకానికి పంపించాడు. ఆయన విశ్వాసం నుంచి ప్రతి వాడు, అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా పర్వాలేదు, ఆయన విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందట ఆయన అనుగ్రహించాడు. నశించకపోతే నిత్య నరకం వెళ్ళకుండా దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన విశ్వాసం ఉంచాలా, నమ్మాలా, మారుమనసు పొందాలా, పాప క్షమాపణ బాప్తిసం పొంది ఆయన శరీరంలో రక్తం పాలలో పాల్గొందు వాడే నిత్య జీవం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విరాక్తి కాల సమయంలో విశ్వాసము వలన దేవుడు అన్ని మనకి ఇస్తాను. అట్టి విశ్వాసంలో ఉండాలి. ఇంకొక లేఖనం మనం చూసి ముందుకు సాగాలి. ఇంకొక లేఖనంలో ధ్యానం చేద్దాం. ఎఫెసీ పత్రికలో మాట్లాడతాం. అక్కడే మనం మాట్లాడుతున్నాం. ఒకసారి చూద్దాం. విశ్వాసం కదా, చూడండి 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అక్కడ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. గమనించారా? నేను పలం ద్వారా, నిన్ను పలం వ్యక్తి ద్వారా, నీ పలం రక్షింపబడినవన్నీ కాదు. ఎవరి ద్వారా మనిషి రక్షింపబడుతున్నాడు? దేవుని యొక్క వరము వలన, దేవుని యొక్క ఆయన ఇచ్చే ఆలోచన వల్ల మనిషి మార్చబడుతున్నారు. చాలా మంది రకరకాల కొన్ని సాక్ష్యాలు అన్నీ చెప్తూ ఉంటారు కదా, నేను ఆయన వచ్చాను, నేను ఇవన్నీ కాదు. దేవుని అక్కడ బలసారి లేఖనం చదవండి, చదవండి మీరు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు. విశ్వాసం ఉండాలా? ఆ విశ్వాసం ఉండడం వల్ల దేవుని కృప అంతా ఉంటున్నది. రక్షించబడిన ముందుకు మనల్ని నడిపిస్తున్నారు. 3 ఉన్నాయి: విశ్వాసము, కృప, రక్షణ కదా. ఈ 3 కూడా ముందుగా 3 మిగతా 2 కార్యములు కృప, రక్షణ మనం జరగాలంటే ముందేం చేయాలి? ముందేం చేయాలి? ఏం చేయాలా? ఈ 2 క్రియలు మనం జరగాల అన్నా ముందు విశ్వాసం. ఏదైనా కూడా ఒక పని మనం చేయాలన్నా ఒక నమ్మకం మనలో ఉండాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడు పని అది ఫెయిల్గా కావచ్చు, పాస్న కావచ్చు. కానీ ఎప్పుడు కూడా మనం నెగిటివ్ కాకుండా, అది ఫెయిల్ కాకుండా పాస్ అయితే ఒక నమ్మకంతో మనం ముందుకు సాగాలి. అది దానికి ఏమంటారు? అది విశ్వాసం. కాబట్టి విశ్వాసము ఎప్పుడు అపనమ్మకంగా ఉండకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి ఇక్కడ లేఖన భాగం ప్రకారము విశ్వాసము వలన కృప, ఆయన కృపలో మనం ఉంటూ ఆయన మనల్ని ఏం చేశాడంట? రక్షించాడు. నిన్ను రక్షించాడు దేవుడు. ఆయన కృప నీలో ఉండాలంటే నువ్వేం చేయాలి? ముందు విశ్వాసం. దేవుడు విశ్వాసం లేదు, అందరూ దీవిస్తున్నాడు. దేవుడు ఆ పక్కన కూడా దీవిస్తున్నాడు. నమ్మను దీవిస్తున్నాడు, నమ్మినోడు దీవిస్తున్నాడు. మరి వారికి మనం తేడేంటి? నీకు ఒక గురి, ఒక గురి నీకు కావాలంటే, ఒక కార్యం నీ జీవితంలో జరగాలంటే, ఒక అద్భుతం నీలో జరగాలంటే, ఒక దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదం నీలో జరగాలంటే ముందు ఏముంచాలా? విశ్వాసం అనే జీవితము చాలా చాలా ప్రాముఖ్యమైన, దేవునికి అది చాలా ఇష్టమైన మనుషుల లేఖనం మాట్లాడు. విశ్వాసం వలన సమస్తము జయించినని బైబిల్లో ఉంటుంది. అప్పుడున్న ప్రవక్తలు కానివ్వండి, యాజకులు కానివ్వండి కదా, అప్పుడున్న నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ విశ్వాసం వల్ల రాజ్యము జయించిన లేఖనం. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎఫెసీ పత్రికలో చూసుకున్న ప్రకారం విశ్వాసము, కృప ఇవన్నీ ఉండడం, ఇవి విశ్వాసం వల్ల కృప, రక్షణ మా మీదకి వస్తుంది. గమనించారా? నిన్ను నన్ను దేవుడు ఇంకా రక్షించాలంటే ఆయన కృప, ఆయన సరే ఇంకా మన మీద ఉండాలంటే ముందు మనం ఏం చేయాలి? ఆయనలో విశ్వాసం ఉంచాలి. ఏమి విశ్వాసం ఉంచాలి? నీకున్న సమస్యలన్నీ కూడా దేవుడు తీరుస్తాడని విశ్వాసం ఉంచాలి. దేవుడిని సమస్యలు తీర్చాలని నువ్వు ప్రార్థన చేయి. లేకపోతే ఒక మాట ఉన్నది, నీకున్న ప్రతి సమస్య ఉన్నది మాత్రం మనం దేవుడు లేని కాకుండా నీకు ఏది నీడు అవసరమైనది, అవసరం ఉన్నదాన్ని దేవుడు అడుగుమన్నాడు. అవసరం అడిగితే ఆయన ఎలా ఇస్తాడు జవాబు? ఆయన తెలుసు నీకు ఏది అవసరం.
కాబట్టి నీకు ఏది అవసరమో నీకు కూడా తెలుసు. కాబట్టి నీవు అడిగింది దేవుడు, నేను అడుగుతుంది దేవుడు నాకు ఇస్తాడు అని తెలుసు అన్న ఒక విశ్వాసంతో మనం ముందు దేవుడు అడగాలి. ఏంటి ముందుగా విశ్వాసం విశ్వాసం విశ్వాసం, ఏది చేసినా విశ్వాసం. కాబట్టి నీ జీవితంలో నా జీవితం విశ్వాస సహితమైన జీవితము, విశ్వాస సహితమైన క్రియలు మనలో ఉన్నప్పుడు తప్పకుండా మన విజయము పొందుకుంటాం. నీవు నీ జీవితంలో విజయాలు పొందాలంటే, నీ జీవితంలో సమస్యలు పోవాలి. ఈ సమస్యలు లోపల, కాబట్టి ఈ సమస్యలు కాదండి, ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధ సమస్యలు పోవడానికి. అవేంటి ఆత్మ సంబంధం? ఈ లోపల ఉన్నావు, నేను నమ్మిన నమ్మకపోయిన నష్టాలు కష్టాలు వస్తాయి. అయ్యో నేను క్రీస్తు నమ్మని కదా, ఇది తప్పదు, ఇదేని సమస్యలు, నేను క్రీస్తు నమ్మని కదా, ఇదేని ఈ నష్టాలు కష్టాలు, ఇవన్నీ వస్తాయి. మెత్సెల బతికాడు 969 ఏళ్ళు బతికాడు. బైబిల్ బ్రతికిన వ్యక్తి మొట్టమొదటిగా అన్ని రోజులు అన్ని సంవత్సరములు బ్రతికిన వ్యక్తి ఎవరు? మెత్తుషేల. ఎవరు అడుగుతారు జాగ్రత్త. భూమి మీద ఒక వ్యక్తి బ్రతికాడు, కొన్ని సంవత్సరాలు బ్రతికారు. ఆయన పేరంటే ఏం చెప్తాం? మెత్తుషేల. ఆయన బ్రతికిన దినములు 969, అంటే 70 ఏళ్ళ. అంటే అంటే ఎంత బ్రతికాడంటే ఏ విధంగా 9 సమస్య 9 ఏది ఆశామాషనా? 100 ఏళ్ళు బతికి ఎట్లున్నాడో 70-80 ఏళ్ళ వాళ్ళని చూస్తాం, నడవలేక తినలేక. ఇప్పుడు మనకు సాగర పద్ధతులు కలిసాడు కదా, ఆ ఇబ్బందులు ఇచ్చావు. అంటే జీవితం దేవుడి వారికి ఇచ్చాడు. అంటే నీకైనా నాకైనా ఆయనని మనం విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయనకు అనుకూలంగా జీవించడం ద్వారా ఈ శరీరానికి కావాల్సిన బలముని శక్తిని లేఖనంలో 90 కీర్తన ఉంటాడు. నువ్వు 70 లేదా 80 నువ్వు బ్రతకాలనుకుంటే అది కొంచెం ఆయాసం. అలా బ్రతకాలనుకుంటే ఏం చేయమండి? ఇక్కడ ఆయన్ని మనం విశ్వాసం ఉంచాలి. ఏంటి? విశ్వాసం. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో ఈ లోక సమస్యల కొరకు మనం విశ్వాసం ఉంచడం అంటే ఈ కష్టాలు పోతే అప్పుతాయి కాదు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పోవడానికి కావాల్సిన శక్తి దేవుడికి ఇస్తాడు, కావాల్సిన పని చేసుకోవడానికి కావాల్సిన ఆరోగ్యం దేవుడికి ఇస్తాడు. వీటి విశ్వాసము దేవుడి మీద మనం వేయాలి. కానీ ముఖ్యంగా మనం ఉంచవలసిన విశ్వాసం ఏంటంటే నిత్యరాజ్యం ఉన్న సమస్యలు మనకు రాకుండా, నిత్యరాజ్యం వెళ్ళటకు కావలసిన ఈ ఆత్మ సంబంధమైన క్రియలు మనం ముందుకు సాగుతున్నప్పుడు ఈ సమస్యలు మనం రాకుండా మనం దేవుణ్ణి అడగాలి. ఏ విధంగా? విశ్వాసం. కాబట్టి రాత్రికాల సమయంలో నీ జీవితంలో నా జీవితం విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతిదీ కూడా నెరవేర్చున్నాం, ప్రతిదానికి జవాబు దయచేయి. కాబట్టి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు దేవుని ఆరాధిస్తున్నప్పుడు, నువ్వు దేవుని మహిమపరుస్తున్నప్పుడు, నువ్వు దేవుని అడుగుతున్నప్పుడు ఏది అవసరమో ఏది అక్కరలో ముందుగా విశ్వాసంతో అడగాలి. ధర్మశాస్త్రము అది నీతి మందులో తీర్చాము, అన్ని చేసి ధర్మశాస్త్రంలో అన్ని చేసుకుంటూ వచ్చాం. పళ్ళు అర్పించాము, కోడిలు పోసాము, నాగలు పోసాము, ఎడ్లు పోసాము, అన్ని పోసాము. అది మనం నీతి మందులుగా చేయలేదు. మరి ఏది నీతి మందులు చేసింది? యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వల్ల, యేసు క్రీస్తు నందు ఆయనకు అనుకూలంగా జీవించడం వలన, యేసు క్రీస్తు నందు నమ్మి విశ్వసించి మనసుకొని ఆయన మన కొరకు వచ్చాడు, మన కొరకు చనిపోయి తిరిగి లేచాడని నీవు నమ్మి విశ్వసించి వారి మనస్సు పొంది ఆయన శరీరంలో రక్తం పాల్గొనడం వల్ల ఆయన మన నీతి మందులుగా తీర్చి ఆయన ఎక్కడ చేర్చాడు? అది. కాబట్టి నీ గురి నా గురి విశ్వాసం ఉండటం వల్ల మనము పరలోక రాజ్యంలో ఉంటామని ఆలోచనతో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనం దయచేయనట్లు, మనము ప్రార్థించినప్పుడు, దేవుని అడుగుతున్నప్పుడు విశ్వాసముతో మనం దేవుణ్ణి అడగల. అప్పుడు దేవుడు తప్పకుండా మనకున్న ప్రతి నీడ్స్, మనకున్న ప్రతి అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చి. ఒక మాట లేఖనంలో ఒక తండ్రి తన పిల్లోడికి ఏమంటాడు? అక్కడ చేపను అడిగితే పాముని ఇచ్చిన, రొట్టెని అడిగితే రాయిని ఇచ్చిన. మరి వీటికంటే శ్రేష్ఠులు ఎవరు? మీ పరలోకపు తండ్రి. కాబట్టి మీకు వాటికంటే ఇంకా శ్రేష్టమైన మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అది కావాలంటే మనం ఏం చేయాలా? అది ఏం కావాలా? విశ్వాసం కావాలి. విశ్వాసమైన క్రియలు, విశ్వాసమైన మనసు అలా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. అట్టిదంతా మనకున్న మన కుటుంబాలకు దయచేసి మనకున్న ప్రతి నీడ్స్ దేవుడు నెరవేర్చినట్లు మనం విశ్వాసం కలుగుదాం, విశ్వాసంతో ముందుకు సాగుదాం. అప్పుడు దేవుడు మంచి ఆరోగ్యములు మనకు, మన కుటుంబాలకు, సంఘానికి దేవుడు దయచేసి దీవించునుగాక.
ఆమె థ్యాంక్ యూ.